ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కంభం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఇతర నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్గా పూన్నూరు భూపాల్ రెడ్డి, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బయలడుగు బాలయ్య యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేకే వైసీపీ నాయకులు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతున్నారన్నారు. మార్కాపురం జిల్లాగా సాధిస్తామని, పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని తెలిపారు. అంటే ఒక 3,80,00,000 అది కూడా ఇవాళ శంకుస్థాపన చేసాం. అది కూడా 4-5 నెలల్లోనే మీకు వినియోగంలో తీసుకొచ్చిందని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మా ఉగ్రరాజ్ చెప్పాడు అశోక్ గురించి. అశోక్ చేయకపోతే కష్టం, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో తిరిగి పని చేయకపోతే పని చేయాలి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తు మెజార్టీతో పోయినసారి దెబ్బతిన్నాం. ఆ మెజార్టీని అంతా కవర్ చేసి మళ్ళీ గెలుపునిచ్చారంటే ఈ ప్రాంత ప్రజలకు అశోక్ రెడ్డి ఎంత చేసినా చేయాల్సిన అవసరం ఉంది. చేస్తామని చెప్పి కూడా పార్టీ తరఫున అందరం చేస్తాం. ఉగ్రయం సామాన్యుడు కాదు, ఉగ్రం వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రైలు తెప్పించాడు, రిలయన్స్ ద్వారా ప్లాంట్ పెట్టిస్తున్నాడు. అదేవిధంగా మార్కాపురంలో కూడా చాలా పెద్ద ఎత్తున